కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నేను మెచ్చి నన్నే మెచ్చేటోడ ఇట్టే వస్తారా నీ వెంట. బండకి వచ్చే తపాడు గుడు 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 గుడు. సూపర్ అన్న. చిన్నపిల్లలు కూడా అక్క డుగ్గుడుగ్గు బండి పెట్టి నేను డాన్స్ చేస్తాను. హైదరాబాద్ లో ఏ ఫంక్షన్ జరిగినా పెళ్లి కూతురు డాన్స్ చేశారు, పెళ్లికి వచ్చిన వాళ్ళు డాన్స్ చేశారు, రీల్స్ చేశారు. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు కదా మీకు ఈ సాంగ్ అనేది. అసలు నేను ఆ సాంగ్ ప్లే చేస్తాను, కొంచెం కొన్ని ఎక్స్ప్రెస్ మా కోసం ఇస్తారా ఇక్కడ ఇంటర్వ్యూలో? ఆఖరికి గురిసేది ఆటన సిక్కల పరువు పరువు అంటూ తీస్తిరిగదనే పరువు అంటూ తీస్తిరిగదనే పరుగు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలన్నా, చక్కగా ఒక లవ్ లెటర్ రాయాలన్నా, రాసి వాళ్ళకి ఇవ్వాలన్నా, ఇదంతా ప్రాసెస్ కన్నా ఒక పాట రూపంలోనో ఒక కవిత రూపంలోనో రాస్తే ఇంకా అవతల వాళ్ళు ఇంకా బాగా ఇంప్రెస్ అవుతారు. లేదు, మనం మన చరిత్ర తెలుసుకోవాలన్నా, లేదంటే ఒక లవ్ స్టోరీ మంచిగా చెప్పాలన్నా ఒక పాట రూపంలో చెప్తే అలా మనసులో గుర్తుండిపోతుంది. అలాంటి కోకొల్లల పాటలు వచ్చాయి, మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి. ఏ సాంగ్ రిలీజ్ చేసినా కానీ కొన్ని లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. రీసెంట్గా ఒక సాంగ్ యూట్యూబ్లో దుమ్ము రేపుతోంది. ఆ రైటర్ ఇంకా యాక్టర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఒక ఫుల్ జోష్ఫుల్ ఇంటర్వ్యూ అయితే ఈరోజు చూద్దాము. హాయ్ లక్ష్మణ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్ అండి పవన్ గారు, బాగున్నారా? నమస్తే. చాలా కాలంగా, అంటే కొన్ని డేస్ కాదు, కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్గా ఒక సాంగ్ని ఆగి చూడడం, పదే పదే చూడడం అంటే ఇప్పుడే జరిగింది. ఇది జెన్యూన్ అనమాట, ఇంటర్వ్యూ కోసం చెప్పట్లే, ఏం లేదు. ఈ అత్తారింటికి అనే సాంగ్ మాత్రం ఒక ఎమోషనల్గా తీసుకెళ్ళిపోయారు. ఒకరి లైఫ్లో కాదు, అందరి లైఫ్లో లవ్ స్టోరీస్ ఉంటాయి. ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ అందరి లైఫ్లోనూ ఉంటాయి ఏదో ఒక ఫేజ్లో. అందరూ కనెక్ట్ అయ్యేలాగా, అన్న కన్నీళ్ళు వస్తున్నాయి అన్న మనసుకి హత్తుకుందన్న ఈ కామెంట్స్ ఇలానే ఉన్నాయి. అండ్ నేను కూడా పర్సనల్గా ఫీల్ అయిందంటే చాలా ఎమోషనల్గా తీసుకెళ్లారు సాంగ్ని. ఈ సాంగే కాదు, మీ ముందు సాంగ్స్ కూడా అట్లనే దుమ్ము రేపుతూ ఉన్నాయి. సో ఏంటి, ఏం దాగి రాసామన్నా ఇది అంటారు కదా, అట్లే ఈ సాంగ్ ఎట్లా రాశారు? మీకేమైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా? లవ్ ఫెయిల్యూర్ అంటూ ఏం లేదమ్మా. కాకపోతే ఒక పాటకు పూర్తి న్యాయం జరగాలనే అనే ఒక ఉద్దేశంతోనే అది ఏ పాట రాసిన ఇంత ముందుకు నేను ఇప్పుడు బుల్లెట్ బండి రాసిన కూడా అందులో అమ్మాయిలా రాసిన. సో మనం ఎత్తుకున్న పాయింట్ని బలంగా చెప్పాలి. అది ట్యూన్గా, లిరికల్గా, ఎమోషనల్గా ఎంత చెప్పాలో అంతవరకు చెప్పాలనే తాపత్రయంలోనే రాసిన పాట. అనుకుంటున్నట్టుగానే ఎప్పుడులాగానే మంచి రెస్పాన్స్ ఇచ్చింది. అలా అసలు లక్ష్మణ్ అన్న ఏం చేస్తారు, ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నేను షాద్నగర్లో జాగృతి కాలేజ్లో డిగ్రీ చేసిన. అసలు నేను మా అన్న మేము చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం. ఈ లైఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ రిలేటెడ్ ఎవరైనా ఉన్నారా మీకు? ఓన్ ఇంట్రెస్ట్? మేమే ఫస్ట్. నేను అన్న రాము నేను ఎప్పుడు మేము కాంబినేషన్లో ఉంటుంది కదా. ఈ ఒక్క పాటకే పాట నేను పాడాల్సి వచ్చింది. ఎప్పుడు నేను రాస్తుంటే అన్న పాడేది. ఈ పాట మాత్రమే ఎందుకో అది అనుకోకుండా నా గొంతుకు సెట్ అయింది. అది ట్యూన్ పాడుతున్నప్పటి నుంచి కూడా అందరు విని ఈ వాయిసే ఉండాలి, ఈ వాయిసే ఉండాలి, ఈ వాయిసే ఉండాలని. అయినప్పటికి కూడా ప్రతి పాటకు ముందు ఇట్లా జరిగేదే అని ఒకసారి మా అన్నను కూడా ట్రై చేసినాం. లాస్ట్కి మా అన్న కూడా అన్నాడు, రాము ఈ వాయిస్ మా తమ్ముడే వాడాలి, లక్ష్మణే వాడాలని. సో అందరు ఫిక్స్ అయ్యి నాతో పాడించారు అది. ఓకే. అండ్ లక్ష్మణ్ అన్న ఫస్ట్ నుంచి కూడా మీరు స్టడీస్లో ఎలా ఉండేవాళ్ళు? ఒక సాంగ్ రాయాలి, ఎప్పుడైనా అనుకున్నారా నా సాంగ్స్ ఇంత వైరల్ అవుతాయి, అందరు ఇంత కనెక్ట్ అయ్యి అన్న ఎలా రాసావు, ఇది నా లైఫ్ స్టోరీలా ఉంది అనే ఎంత కామెంట్స్ వస్తాయి నాకు అనేంత రేంజ్లో అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేశారా? 100% అనుకున్నాను. ఎందుకంటే ఆ పాట రాయడం కోసం, నేను నేర్చుకోవడం కోసం 15 సంవత్సరాల యుద్ధం చేసిన మానసికంగా. 15 ఇయర్స్. అంటే పాట నాకు ఎవరు గురువు లేరు. ఎందుకు పాట హిట్ అవుతుంది, ఒక పెద్ద సినిమాలో పాట ఎందుకు హిట్ అయింది, దాన్ని జనాలు ఎందుకు అంత ఆదరించారు అని ఆ పాటను పరిశీలన చేసేది నేను. సో అట్లా నేను రాయగలుగుతానని నన్ను నేను రికార్డింగ్ కాకుండా సరే ఆ పాటలాగా నేను ప్రయత్నించడం.
సో ఈ పాట ప్లేస్లో నా పాట ఉంటే ఎట్లా ఉంటుంది అని సెల్ఫ్గా నేనే మార్కులు వేసుకుంటాను. ఓకే. తర్వాత ఇంట్లో మా కాలేజ్ టైంలో మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు వింటూ ఆ, లేదు నువ్వు 100% సినిమా పాటలా రాయగలుగుతావు అని చెప్పి ఇక చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ టెంప్ట్ చేస్తేనే మనం స్టెప్ తీసుకుంటాం కదా. అవును. సో అట్లా మేము 10th నుంచి ఇక సినిమా ప్రయత్నాలు చేస్తూ 2010 నుంచి ప్రయత్నాలు చేస్తుంటే మనకు 18లో చిన్న బ్లింక్ వచ్చింది నువ్వంటే పిచ్చితోటి. ఓకే. మా కోసం ఒకసారి పాడతారా సాంగ్? ఈ పాట నువ్వంటే పిచ్చి. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. అన్న నిజం చెప్పండి, లవ్ స్టోరీ ఉంది కదా మీకు? అట్లానే ఏం లేదండి. అసలు అంటే ఒక థీమ్ అనేది మీరు ఎక్కువ లవ్ సాంగ్స్ రాస్తుంటారు, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువ బాగా పాపులర్ అవుతున్నాయి. నా రైటింగ్ నుంచి నేను చేసే ట్యూన్స్ నుంచి జనాలు నా నుంచి పెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను తెలుసుకున్నా. నేను వేరే అటెంప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయట్లేదు, నా నుంచి పెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనకు ఒక జనాలు మనల్ని ఇట్లా గుర్తిస్తారు. సో ఈ లైన్లో పోతే తప్పింది, దీన్నే రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు యాక్చువల్ టాస్క్ ఏంటంటే ఒకటే పాయింట్ని 100 రకాలుగా చెప్పడం కష్టం. అండ్ 100 లవ్ స్టోరీలు ఉంటాయి, ఫెయిల్ అవ్వడానికి 100 కారణాలు ఉంటాయి కాబట్టి, బట్ అన్ని యూనిక్ గా సమానంగా చెప్పడం కష్టం. అట్లా చెప్తూ వస్తా ఉన్నా యాక్చువల్లీ ఈ లవ్ ఫెయిలియర్స్ లో. ఓకే. అంటే మనం పెయిన్ చెప్తే వింటారు వాళ్ళు జనాలు, మనం సాడ్ సాంగ్ చేస్తే వింటారు, యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళ ఇప్పుడు మనం అనుకున్నట్టు జనాలు ఉండరు, జనం అనుకున్నట్టు మనం ఉండాలి. సో ఆ ఉద్దేశంగా చేస్తున్నాం. ఓకే. అండ్ ఈ అత్తారింటికి సాంగ్ అనేది మంచిగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. అవును. దీనికి ఏంటి థీమ్ అంటే చాలా రేర్ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్. అంటే ఒక మనిషి చనిపోయి సమాధిలో ఉండి తన గర్ల్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళడం, ఆ బటర్ఫ్లైస్ రావడం, తినైతే మరి పరుపు అన్నారు కదా, అట్లాంటి రియల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. జనరల్గా మన రిలేటివ్స్లోనో లేకపోతే మన ఫ్రెండ్తో అరే నాకు ఇలా లవ్ స్టోరీ జరిగిందిరా అన్నప్పుడు ఆ పేజ్ చేసుకొని రాసినట్టు మన స్థానికత అంటారు కదా, అంటే పాట అంటే చాలా పెద్ద పెద్ద పదాలు యూజ్ చేయడం అలాంటివి ఏమీ లేవు, జనరల్ గా మన వాడుక భాషలోనే ఉంది మొత్తానికి. ఇది ఎవరైనా అంటే వేరే స్టోరీ ద్వారా రాసారా, మీరు అనుకోని ఇలా రాస్తే బాగుండు అనేది ఆ కాన్సెప్ట్ లో రాసారా? అంటే మనం బ్యాక్ టు బ్యాక్ అంటే ఈ లవ్ సాంగ్స్ చేస్తూ వస్తున్నా కనుక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు కొంచెం ఈ లవ్ జానర్ అనేది జనాల్లో 2019 నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఉంది. ఈ 6 months గ్యాప్లో కొంచెం మిగతా సాంగ్స్ ఆడుతున్నాయి. సో ఇంత పెద్ద కాంపిటీషన్ వచ్చేసింది సాంగ్స్కి, 100% యాక్సెప్ట్ చేసే మూడ్లో లేరు జనాలు. సో దీనికి చేస్తే ఏదైనా అటాకింగ్గా ఉండాలి, ఆపోజిట్గా ఉండాలి. ఇప్పటివరకు వాస్తవాన్ని నేను ఇప్పటివరకు ఇది కోరుకోను, చనిపోతే ప్రేమలో మోసపోతే చనిపోవద్దు అన్నట్టు రాసినాన్ని. కానీ ఇది అటాకింగ్ పాయింట్గా ఉండాలి, ఆ నిర్ణయం తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాం. వేరే తమ్ముడు దిలీప్ వచ్చి ఇట్లా అన్న ఇట్లా సాంగ్ రాయాలని వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటే అక్కడ నాకు తగిలింది ఒక పాయింట్. సో నెక్స్ట్ చెప్తే ఈ పాయింట్ మీద చెప్పొచ్చు అని నేను అక్కడ డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు యాక్చువల్లీ నేను పెన్ పెట్టి కూడా రాయలే ఈ పాట. వాళ్ళు నాకు ఆ ఫ్లోలో ఉన్న నేను యాక్చువల్లీ ఎలక్షన్ సాంగ్స్ రాస్తుంటే నన్ను వచ్చి కలిసిర్రు. ఆ పాట అది రాసిన పాట అద్భుతంగా వచ్చింది, జగన్ సార్ రాసినాము. ఆ పాట అద్భుతంగా వచ్చింది, ఆ పాజిటివ్ వైబ్లో ఉన్నా నేను. అప్పుడే తమ్ముళ్ళు వచ్చి కలిసిర్రు, అన్న ఇట్లా పాట అనుకున్నాం అన్న చేయాలనుకుంటే అందులో ఒక మంచి పాయింట్ ఉంది, ఆ పాయింట్ వాళ్ళకి తెలుస్తలేదు. సో ఆ పాయింట్ నేను గుర్తించి ఈ పాయింట్లో సాంగ్ చేయొచ్చురా అని చెప్పి అప్పటిదప్పుడే ఆ పల్లవి రాసి ఆమె ఈ లోకంలో లేకపోతే లోకం దాడుతున్న ఒక ప్రేమికుని కథ. ఇంతవరకు చనిపోవద్దనే కోరుకున్నాను ప్రతి ప్రేమికుడు, చనిపోయినా కూడా ఆమె మంచి కోరుకుంటే ఎట్లా ఉంటుంది పాట అనే థాట్ తోటి అప్పటిదప్పుడే పల్లవి రాసి స్టూడియోకి పంపించిన వెళ్ళాను. అప్పుడు వాళ్ళు స్టూడియోకి వెళ్ళి ఆ పాటను కిల్ చేసిర్రు, ప్రాపర్ రాకపోతే మళ్ళీ నేను పోయి పాడినా. ఓకే. అది ఈ డైరెక్షన్ అంతా కూడా మీరే చేశారా? ఏంటన్నా అమ్మాయి అప్పగింతలప్పుడు వాళ్ళ నాన్న నుంచి కన్నీళ్ళు తుడుస్తుంటే తినేళ్ళి మళ్ళీ సైడ్ నుంచి కన్నీళ్ళు తుడవడం నిజంగా అసలు పిండేశారా అంటారు కదా, అలా అనిపించింది నేను కొన్ని సిచ్యువేషన్స్.
ఆయన చావులోనే ఆమె మేలు కోరుకున్నాడు వాడు, ఆమె చావులోనే ఆమె మేలు కోరుకున్నాడు. సో చనిపోయి ఆ చివరి క్షణాలను ఎంజాయ్ చేస్తుండు. మీరు చూడండి, ఆత్మగా ఏ ఒక్క చోట కూడా కన్నీరు కంటతడి పెట్టాడు, దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు చక్కగా, నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్తుంటాడు. వాడు చనిపోయి కూడా ఆమె మంచి కోరుకుంటుండు. కనుక తండ్రి లాంటి ప్రేమ వాంది అనేది ఆ తండ్రిని వాడిని ఒకటే ఫ్రేమ్లో పెట్టిన. యాక్చువల్ అది సీజీగా వర్కౌట్ కావాలి మనకు టైం. వాడు అమ్మాయిని టచ్ చేయాలని ఫీల్ అవుతుంటాడు ఆత్మగా, అమ్మాయిని టచ్ చేయాలని ఫీల్ టచ్ అవ్వలేడు. అప్పుడే వాళ్ళ నాన్న పోయి కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు. యాక్చువల్లీ నేను అనుకున్న విజువల్ మనకు సీజీ సపోర్ట్ చేయలే. నేను అనుకున్న విజువల్ వాళ్ళ నాన్న అమ్మాయి బుగ్గలు పట్టుకొని ఓదారుతుంటాడు, అమ్మ భద్రంగా ఉండ అని చెప్తుంటాడు. అప్పుడు వీడు సోల్ వాళ్ళ నాన్న హ్యాండ్లోకి దూరిస్తే అప్పుడు స్పర్శ తగులుతుంది కదా. సో ఇక్కడ తండ్రి ప్రేమ అనేది ఇద్దరిది, మంచి కోరుకుంటున్న ప్రేమ అనేది. సో అట్లా స్పర్శ తగులుతుంది అని చేసిన ఆ సీన్. కాకపోతే సీజీ మనకు దానికన్నా ఇది ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. పాపం చూసావా, తను చనిపోయిన తర్వాత కూడా తన కన్నీళ్ళు చూడడానికి వెళ్ళాను, హ్యాపీగా ఉండాలి అని. యాక్చువల్ నేను చెప్పాలనుకున్న మీనింగ్ అదే. లక్లీ ఆ లిరికల్ ఆ పాయింట్ లో ఆ మూడు ఉన్నందుకు జనాలు కూడా బాగా యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని ఒక్కటిని క్వశ్చన్ చేస్తారు అనుకున్నాను నేను, క్వశ్చన్ చేస్తాను అనుకున్నాను. ఎందుకంటే మనోడిని సోల్ గా చూపించిన మనోడు ఇటు పక్క పట్టుకున్నట్టుంది. అది నాకు తెలుసా మిస్టేక్స్ నేను ఉంది. యాక్చువల్లీ ఆ పట్టుకున్న చేయిలోకి వీని చేయి పెట్టాలి. యాక్చువల్లీ ఇట్లా పెడతా ఉంటే వీడు వాళ్ళ నాన్న చేతులు వీని చేతులు సోల్ కరెక్ట్ అవుతుంది. ఆ ఫీల్ నేను టచ్ చేసిన సంతోషపడుతుంటాడు. అండ్ చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఇప్పుడు ఒక తను చనిపోయి తీసుకెళ్లేటప్పుడు తిని ఇటువైపు నుంచి కారు నుంచి తను అటువైపు నుంచి శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు కూడా ఆ కప్పిన క్లాత్ అనేది వెళ్ళిపోవడం, బట్ తను చూడలేదు, చూసి మళ్ళీ ఏడవడం అలాంటివి, ఎవరో అనుకొని దండం పెట్టుకోవడం, చాలా సెన్సిటివ్గా. అరే అసలు ఏంటి, ఎలా చేయగలిగారు, బాగుంది, చాలా మంచిగా అనిపించింది, ఫీల్ గుడ్ అన్నట్టుగా అనిపించింది. అండ్ హౌ యూ చూస్ పవన్? ఈ క్వశ్చన్ వాడు నన్ను చూస్ చేసుకోవాలి, తనే మిమ్మల్ని చూస్ చేసుకున్నారా? ఓకే, హాయ్ పవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది సక్సెస్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఆల్సో. అండ్ ఎలా అంటే లక్ష్మణ్ అన్న మీకు ఎలా కనెక్ట్ అయ్యారు? ఈ సోల్ కనెక్షన్ అనేది ఎలా జరిగింది? ఒక హిట్ పేరు కాంబినేషన్ అయితే ఒక బాంబ్ లాగా పేలిపోయింది ఇప్పుడు. సో హౌ యూ చూస్ లక్ష్మణ్ సార్? అన్న నన్ను చూస్ చేసుకోవాలని చెప్పి నేను మొక్కనంటూ దేవుడు లేడు. అవునా? అంటే ఈ సాంగ్ నాకు రివర్స్ లో చెప్పారు అయితే. ఈ సాంగ్ పక్కా అన్న నన్ను ఒప్పుకోవాలని చెప్పి నా ఒక అన్న వాళ్ళ ఊర్లో అమ్మవారు ఉంటది. అంటే అన్న మూవీ షూట్ చేస్తున్నాడు, కొంచెం బిజీ టెన్షన్ లో ఉన్నాడు. ఒకరోజు ఫోన్ చేసి రమ్మన్నాడు మా ఫ్రెండ్ దిలీప్. అంటే వాని వల్లనే అన్న దగ్గర ఇక నేను కొంచెం మార్కులు కొట్టేసిన. అక్కడికి వెళ్ళి మొక్కుకొని అన్న దగ్గరకు పోయినాము. వాడీడు కాదు కిట్టునే హీరో అనగానే ఇక అంటే నేను ఇది కలనాయన అనుకుంటున్నా. ఇక అంటే అన్న ఆల్రెడీ స్టోరీ చేసుకొని వేరే అతను అనుకోండి అన్న హీరో, నువ్వే అని చెప్పేసి ముంగల. నేను అప్పటికే పక్కకి వెళ్ళిపోయి నా కలనాయన అనుకుంటున్నా. ఇక అన్న నన్ను ఒప్పుకోవడం అదృష్టం నేను భావిస్తాను. అండ్ ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా స్టార్టింగ్ కూడా ఇలా కూర్చొని తనని పెళ్లి కూతురు చేస్తున్నప్పుడు చూడడం అంటే అంటే ఇద్దరి కాంబినేషన్ సెట్ అయిపోయింది అక్కడ. తన బాధ ప్లస్ సంతోషం అక్కడ. వాడు ఆ బాడీని వదిలేసింది ఆ మంచి కోసం కదా, ఆన్ పాయింట్ ఆఫ్ లో. అంటే ఇక్కడ హీరో లేకున్నా ఉన్నట్టు చూపించండి. యాక్చువల్లీ అవును, ఫిజికల్ గా అక్కడ లేకున్నా వాని సోలు కోరుకుంటుంది అది. ఈ అద్భుతాన్ని చూడడం కోసమే వాడు చనిపోయాడు అన్న దాన్ని చెప్పకనే చెప్పాను అక్కడ. వాడు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ మూమెంట్ ని. యాక్చువల్లీ బాధపడాలి, అంటే వాడు ఏ రేంజ్ లో ఆయన త్యాగం కూడా మనకి అర్థం కానంత ప్రేమించిండు అనే సెన్స్ ఆ ఎక్స్ప్రెషన్ లో చెప్పాలని. ఆ అమ్మాయి పెళ్లి జరుగుతూ ఉంటే అక్కడికి చూస్తూ ఉంటాడు ఎగ్జైట్మెంట్ తోటి, మురిసిపోతుంటాడు. నేను యాక్చువల్లీ స్టార్టింగ్ కొంచెం లో సౌండ్తో విన్నాను. ఒకవేళ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఒకవేళ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కాబుల్లో వెళ్ళిపోతుంటే తను అక్కను వెళ్ళిపోతున్నావు అలా అని, తర్వాత సాంగ్ అంతా చూసాక ఇదేంటి ఒక లవర్ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంత బాధ సంతోషం అన్నీ మిక్స్ అయిపోయిందా అని చెప్పి. సో పవన్, ఈ ఎన్ని సాంగ్స్ చేశారు మీరు దీనికి ముందు, అత్తారింటికి ముందు? నేను బంజారాలో చాలా సాంగ్ చేసిన. ఓకే, ఇది తెలుగులో ఇది 7th సాంగ్. ఇదే పెద్ద బ్లాక్ బస్టర్ సాంగ్. లోపల డించక్ డాన్స్ చేస్తున్నాడు పవన్. అసలు పైకి అలా కామ్గా కూర్చున్నాడు కానీ. ఓకే, అండ్ నీకు మంచి పేరు తెచ్చిపెట్టిన సాంగ్స్ ఇప్పటి వరకు ఎక్సెప్ట్ అత్తారింటికి దారేది బ్లాక్ బస్టరే. అండ్ ఎప్పుడు ఒక పవన్ గా నీకు ఒక రికగ్నైజేషన్ అనేది ఏ సాంగ్ తో వచ్చింది? ఎక్కువ అంటే ఇదే ఇక అత్తారింటికి. అత్తగారింటికి. ఓకే,
అన్న మీరు అంటే ఒక లక్ష్మణ్ అనే ఆయన ఒక ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు, ఇలా ఫోక్ సాంగ్స్ రాస్తున్నారు, సమ్ ధూమ్ ధామ్ చేస్తున్నారు అని చెప్పి మీకు సోల్ఫుల్గా బా హ్యాపీ నేను ఇందులోకి వచ్చినప్పుడు, నేను ఇందులోకి వచ్చినందుకు నాకు హ్యాపీ అనిపించిన సాంగ్ ఇది? నాకు ప్రతి సాంగ్ ఉంది, కాకపోతే నాకు స్పెషల్గా కొన్ని నేమ్స్ తెచ్చిపెట్టినాయి. నాకు బుల్లెట్ బండి. బుల్లెట్ బండి అసలు బుల్లెట్ బండి పాడని వాళ్ళు లేరు, తెలియని వాళ్ళు లేరు. అంటే మనం యాక్చువల్లీ పెద్ద పెద్ద స్టార్ల నోటు ఉంటే కూడా ఆ పాట వచ్చింది. ఎస్, ఇప్పుడు మనం RRRలో ఎన్టీఆర్ సార్, రామ్ చరణ్ సార్ మధ్యలో కూడా ఆ పాట టాపిక్ వస్తుంది. మనం అసలు ఊహిస్తామా మనం ఎక్కడో మన ఇంట్లో అద్దమరాత్రి రాసిన పాట ఎన్టీఆర్ సార్, రామ్ చరణ్ సార్ మధ్యలో చిన్న టాపిక్ అవుతుంది అది అని అనుకుంటామా? అది ఆ పాట అనగానే నాకు తెలిసి ఆ పాట అంటే ఒక సింగర్ని గుర్తు చేస్తుంటే నా పాట పేరు చెప్పి గుర్తు చేస్తారు. మంచి హిట్స్ ఉన్నాయి ఆమెకు, సినిమా సింగర్ అయినప్పటికీ కూడా ఈ పాట అని అంటారు. వాట్ ఎవర్, వాళ్ళు నన్ను ప్రత్యక్షంగా అప్రిషియేట్ చేయకుండా అది నాకు అప్రిషియేట్ లాగానే ఫీల్ అవుతాను. సో అది నాకు అంటే వాస్తవానికి యూట్యూబ్ లేనప్పటి నుంచి మనం ప్రయత్నాలు చేసినాం. మనం సినిమా అనే థాట్తో వచ్చినాము ఇండస్ట్రీకి. సో సినిమా చేయలేకపోయినాం కనుక ఆ స్టార్ల నోట కూడా మన కష్టపడ్డ ఎనర్జీ గుర్తింపు పడ్డది. అది బుల్లెట్ బండి ద్వారా నాకు ఆ తృప్తి వచ్చింది. ఓకే అన్న, ఇప్పటి వరకు మీరు సినిమాలు చెయ్యకపోవచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్ మేబీ మేము మిమ్మల్ని సినిమాల్లో చూడొచ్చా? మీ పాటలు సినిమాల్లో కూడా వినొచ్చా? తప్పకుండా అమ్మ, తప్పకుండా. యాక్చువల్లీ అది నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్. ఓకే. అండ్ ఎప్పుడు మిమ్మల్ని ఒక డైరెక్టర్గా మేము ఒక స్క్రీన్ మీద చూడగలిగే భాగ్యం ఎప్పుడు కలుగుతుంది మాకు? ట్రయల్స్ లో ఉన్నారా? ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నా, 2 షెడ్యూల్ అయిపోయి ఇప్పుడు చేస్తున్నారు ఆల్రెడీ? 2 షెడ్యూల్ అయిపోయినాయి. ఓకే. కన్నడ ఫస్టే కన్నడకి వెళ్ళిపోయారా? అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటే మీరు అక్కడికి వెళ్ళిపోయారా? అంటే మనకు వాళ్ళు గుర్తించారు మనం. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సినిమా చేయడం కోసం 100 అవకాశాలు వెతుక్కోవాల్సి వస్తుంది. లక్కీలీ నేను మన పని మనం చేసుకుంటూ పోతే నాకు ఎదురొచ్చింది సినిమా. వాళ్ళే పిలిచి సినిమా చేయమన్నారు. నేనేమనుకున్నానంటే చేస్తే మంచి ప్రొడక్షన్ చేద్దాం, మన కష్టాన్ని చేసి రిలీజ్ చేయలేని పరిస్థితి ఉండొద్దు, చేస్తే మంచి ప్రొడక్షన్ రిలీజ్ అయ్యే సినిమాని చేద్దామని వెయిట్ చేస్తాను. లక్కీలీ అక్కడ గిరి సార్ అని మన సి కళ్యాణ్ సార్ స్థాయి అటు, ఆ సార్ నా టాలెంట్ గుర్తించి పిలిపించి సినిమా ఇచ్చారు. స్టోరీ చెప్తే వెంబడి లాక్ చేసేసారు. అది 2 షెడ్యూల్ అయిపోయినాయి. నాకు తెలిసి ఈ సంవత్సరం వస్తుంది ఆ సినిమా. ఓకే, రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం పక్కా 100%. అంటే నేను యాక్చువల్లీ మనకు మ్యూజికే ధైర్యంగా చేస్తున్నా సినిమా. ఎందుకంటే మనకు చిన్న సినిమాకు పాటలే ధైర్యం కనుక నాకు అది తెలుసు. మనం పాటతో ఒప్పించినామంటే జనాలు దాన్ని నచ్చుతారు, మెచ్చుతారు, హిట్ చేస్తారు. సో అందుకనే మ్యూజిక్ బేసే ఉంటుంది, ప్రతి పాట కథగా మాట్లాడుతూ ఉంటుంది. అట్లాంటి సినిమా చేస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి కోసం చనిపోయినట్టుగా చూపించారు, మరి అమ్మాయి వైపు నుంచి ఏమైనా స్ట్రగుల్స్ కానీ ఆ వేలో ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సాంగ్స్? అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అన్న, ఎప్పుడు అబ్బాయిలకే ఫేవర్గా ఎందుకు అని? తప్పకుండా చేస్తుంది ముందు. ఓకే. అండ్ మా అందరి కోసం మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన బుల్లెట్ బండి సాంగ్ ఒక్కసారి పాడతారా మాకోసం? ఏ పట్టు చీరని కట్టుకున్నా, కట్టుకున్నులో కట్టుకున్నా, టిక్కీ బొట్టే వెట్టుకున్నా, పెట్టుకున్నులో పెట్టుకున్నా, నడుముకు వడ్డానం చుట్టుకున్నా, చుట్టుకున్నులో చుట్టుకున్నా, దిష్టి సుక్కని దిద్దుకున్నా, దిద్దుకున్నులో దిద్దుకున్నా, పెళ్లి కూతురు ముస్తాబురో, నువ్వు యాడంగా వస్తావురో, చెయ్యిని చేతికిస్తానురో, అడుగుని అడుగులేస్తానురో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడ ఇట్టే వస్తారా నీ వెంట, నీ బుల్లెట్ బండకి వచ్చేస్తపా డుగ్గుడు గుడు 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 గాని, అందాల దునియానే చూపిస్తపా చిక్కు 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 బొక్కని, నీ బుల్లెట్ బండకి వచ్చేస్తపా డుగ్గుడు గుడు 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 గాని, అందాల దునియానే చూపిస్తపా చిక్కు 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 బొక్కని. గ్రేట్ అన్న, వండర్ఫుల్. అసలు ఈ సాంగ్ అప్పట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లలు కూడా అక్క డుగ్గుడుగ్గు బండి పెట్టు, ఒకసారి డుగ్గుడుగ్గు బండి పెట్టు, నేను డాన్స్ చేస్తా అన్నాం. ఏ భరత్ జరిగినా, హైదరాబాద్ లో ఏ ఫంక్షన్ జరిగినా పెళ్లి కూతురు డాన్స్ చేశారు, పెళ్లికి వచ్చిన వాళ్ళు డాన్స్ చేశారు, రీల్స్ చేశారు. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు కదా మీకు ఈ సాంగ్ అనేది, అసలు ఎవర్ గ్రీన్. అంటే నాకు ఇంటి పేరు అయిపోయింది అది, బుల్లెట్ బండి లక్ష్మణ్ అంటే ఆ ఇంటి పేరు అయింది అది. అంత పేరు తెచ్చిపెట్టింది. అవును.
అండ్ ఏంటన్నా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఎలా వ్యాస్ట్గా మీరు ఎలా వెళ్ళబోతున్నారు ఇండస్ట్రీలో కానివ్వండి, ఇంకా ఈ ఫోక్ సాంగ్స్లో కానివ్వండి? నెక్స్ట్ అంటే ఒక పెద్ద సినిమాలో రాసిన, మన సినిమానా, తెలుగులోనా? తెలుగులోనే చెప్పచ్చు. నేను అడగను ఏ సినిమా ఏంటి అని. ఉన్నారు మీరు ఇండస్ట్రీలోకి ఆ సినిమా వచ్చిన స్టార్ట్ తర్వాత చేశారు కెరియర్. నా చేసిన. ఓకే. లక్లీ అంటే మనం ఫైనల్గా ఏ స్టార్కి రాయాలని డ్రీమ్ ఉంటుందో ప్రతి ఒక్కరికి, ఆ స్టార్కి రాసిన. ఓకే, అవునా? రాసిన అయితే లక్ష్మణ్ మాకు దొరకరేమో ముందు ముందు. ఏముండదు ఏముండదు ఏముండదు. మా అంటే ఆ క్షణానికి నాకు తెలిసి ఆ హిట్ అయిన 1 month అది ఉంటుంది చూడు, ఆ క్షణం మాత్రం అట్లా అనిపిస్తుంది, తర్వాత ఏదో ఇదిగా ఉంటుంది. అవునా? ఓకే. అండ్ వాట్ ఎవర్ యువర్ లవ్ స్టోరీ అన్న, మీ అంటే మీ ఇంటర్వ్యూ చెయ్యాలి అన్నప్పుడు మీ సాంగ్ పల్లవి గారు ఎవరైతే ఉన్నారో తన కోసం మీరు పాడే విధానం, మీ చుట్టూ మీ ఫ్రెండ్స్ అని వదినా ప్లీజ్ ఒక్కసారి అన్నయ్యతో ఒకసారి పాడండి అని చెప్పి, అది చాలా అంటే పెయిన్ తో కూడిన లవ్ లాగా మా అందరికి అనిపించింది కామెంట్స్ లో కూడా. అవునవును. వాట్ ఈస్ యువర్ లవ్ స్టోరీ? వాస్తవానికి నా లక్ మా వైఫే అనుకుంటా. ఎందుకంటే ఆమె నా లైఫ్లో, ఆమె లవ్, మా ఇద్దరి లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి సందే నా లైఫ్లో గ్రోత్ స్టార్ట్ అయింది. ఓకే. నేను నేను ఇందాక చెప్పినా కదా, ఒక పెద్ద సినిమాలో చేసినాను. ఆ డైరెక్టర్ సార్ కూడా అంటాడు, కరెక్ట్ మా పెళ్ళి కుదిరింది ఆ పెద్ద సినిమా నేను రాసిన. ఆ సార్ ఏమన్నాడంటే, మీ భార్య నువ్వు బాగా చూసుకో, 100% మీ భార్య నీ లక్ అన్నాడు. ఓకే, తనే లక్ష్మీదేవి మీకు. నేను ఎక్కడో నేను సెల్ఫ్గా నమ్ముతాను. ఎందుకంటే సేమ్ కష్టం అప్పుడు పడ్డాం, ఇప్పుడు పడ్డాం. పేరు ఆమె వచ్చినాక గ్రోత్ ఎక్కువ ఉంది. సో మరి మేబీ అయ్యుండొచ్చు అని నేను, ఆ సార్ కూడా అంటాడు, ఆయన పెద్ద డైరెక్టర్ అయినప్పుడు కూడా నా భుజం మీద చేసి అంటాడు, నీ ఎనర్జీ ఏం లేదు అబ్బా, నీ కష్టం ఏం లేదు, మీ భార్యది అంటాడు, మీ ఆవిడదే అంతా. నీ ఆవిడది అంతా ఆమె బాగా చూసుకో అంటాడు. ఓకే. మీ రిలేటివ్సా లేకపోతే ఫ్రెండ్సా, ఎలా? అది కొంచెం దూరపు చుట్టం. కొంచెం చెప్పొచ్చు కదా అసలు ఏం జరిగింది ఏంటో అని, అన్నీ దాచిపెడుతున్నారు ఎందుకు? ఒక 3 నాకు తెలిసి ఒక 7-8 years లవ్ అది. 8 years లవ్. ఓకే. యాక్సెప్ట్ చేయరేమో అంటే, వాస్తవానికి ఎవరైనా పైన వాళ్ళ కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది. నేను మా వైఫ్ వాళ్ళు కొంచెం మేము ఉన్న దానికంటే కొంచెం మా ఇంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. నేను మా ఇంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది. ఓకే. అది అంటే ఇది మా డ్రీమ్ ఇద్దరిది ఒకటే, ఇది లవ్ మ్యారేజ్లా అవ్వద్దు, ఏదో గుళ్ళ తాళు కట్టుకొని అయిపోయింది పెళ్ళి అన్నట్టు అవ్వద్దు. చక్కగా అందరి నేను ఆ పాటలో చెప్పిన ప్రతి లైన్ మా లైఫే. నేను ఆమెకు మాట ఇచ్చిన 100% మన పెళ్ళి ప్రౌడ్గా చేసుకుంటట్టు. ఆమెకు మనసులో మాట చెప్పిన నేను ప్రపంచం అంతా గుర్తించి మన పెళ్ళికి వేలాది మంది వచ్చేటట్టు అప్పుడు పెళ్లి చేసుకుంటాం చూడాలి మనం. ఓకే. సో నేను అందుకని అందులో రాసిన, ఆమె నీకు మాట ఇచ్చిన నేను అందరూ ఒప్పుకున్న అయితా అని. సో ఆ పాటలో ఉన్న ప్రతి లైన్ మా మధ్యలో ఉన్న బాండింగ్లో ఉన్న ఎఫెక్షన్. ఓకే, మా కోసం ఒకసారి పాడరా సాంగ్. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా, పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా. వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే, దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా. కోపమొచ్చి మాటలంటనే, చెయ్యి లేపి దెబ్బ కొడతానే, అలిగి నువ్వు ఫోను చేద్దువమ్మ తెల్లారి నువ్వే. కొట్టినా నువ్వే గదనే, తిట్టినా నువ్వే గదనే, కందినా నా మనసుకు మళ్ళా మందు నువ్వేనే. మన బాధాలన్నీ రాయబోతే పల్లవి. సూపర్ అన్న, ఎమోషనల్ గా. పల్లవి గారి కోసమే రాసారా? పల్లవి పల్లవి యాక్చువల్లీ నేను రైటర్ కదా, నేను రైటర్ కదా, మన బాధలన్నీ రాయబోతే పల్లవి, నేను పాట రాద్దామంటే పల్లవి, మన కన్నీళ్ళు రాసుకున్నాయి చరణాలవి. అంటే మా బాండింగ్లో పాట ఒకటి. నా ప్రొఫెషన్ సాంగ్ కదా, నేను రైటర్ కదా. సో మన బాధను పాట రాద్దామని పల్లవి రాస్తే కన్నీళ్ళు చరణాలు రాస్తున్నాయని మళ్ళీ ఆమె పేరు కూడా పల్లవి. యాక్చువల్లీ ఇందులో ప్రయోగం ఏం చేసినానంటే, ఎప్పుడు సీతారాముల గురించి రాస్తారు కానీ వాళ్ళకంటే త్యాగమైన ప్రేమ లక్ష్మణుడిది, ఊర్మిళది. ఎందుకంటే రాముని కోసం వచ్చి అడవిలో 14 సంవత్సరాలు ఆయన వెంటుంటాడు భార్యకు దూరంగా. లక్ష్మణుని కలలో ఊర్మిళ ఇంటికాడ ఊర్మిళ ఇంటికాడ నిద్రపోతూ ఉంటుంది.
ఊర్మిళ నిద్ర, అవును. ఊర్మిళ నిద్ర. సో ఇక్కడ ఆ నిద్రదేవత లక్ష్మణ్ అడుగుతుంది, నీ బదులు ఎవరైనా నిద్రపోవాలంటే 24 గంటలు 14 సంవత్సరాలు నిద్రపోవడానికి ఆమె ఒప్పుకుంటుంది. వాళ్ళ భర్త నిద్ర కూడా ఆమె తీసుకుంటుంది. సో అంత త్యాగమూర్తి ఆమె. సో అందుకనే వీళ్ళ పాయింట్ ఆఫ్ లవ్ స్టోరీ ఉండాలి నా కథలు అనుకొని, లేవేను నిద్దురా ఓ పిల్ల ఊర్మిళ, వనవాసం గెలిచి లచ్చుమై వచ్చినాడిలా, ఎన్నేళ్ళ నిద్దురా తీరిందే నీ కల, మంచి నీళ్ళిద్దురా ఎదురుండే నీ దొర, ఎదురు చూపులకు ఎర్రగైనవి కళ్ళు, ఎదబారాలకు బక్కగైనది ఒళ్ళు, కడిగినవే కన్నీటితో తన పాదాలు, చేతి కందియే పళ్ళు. పళ్ళు అంటే కొంగు, మా వైఫ్ను కూడా నేను ముద్దుగా పళ్ళు అంట. ఓకే, అన్ని కలిసి వచ్చాయి. అన్ని కలుపుతూ రాసిన అసలు. సో నిజంగా ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత ఏంటి, కొట్టుకున్న మనమే తిట్టుకున్న మనమే, నేను ఒక మాట అంటా నువ్వు ఒక మాట అంటావు అని చెప్పి చక్కగా ఒక పాట రూపంలో ఇంకేం కావాలి పల్లవి గారికి ఫిదా అయిపోయి ఉంటారు. మళ్ళీ ఇంకోసారి లవ్లో పడిపోయి ఉంటారు. నా కోసం ఇంత కష్టపడి ఇంత అంటే ఒక సోల్ఫుల్గా రాశారు అని చెప్పి. అండ్ మీ మ్యారేజ్లో కూడా తను హోల్డ్ చేస్తున్నారు, చూస్తున్నారు, పెళ్ళి చుట్టూ అందరు ఉన్నారు, ఏడవద్దు అలా అలా హోల్డ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ పవన్తో మాట్లాడదాం. పవన్, ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు? అంటే వచ్చిన ఈ క్రేజ్తో ఇంకేమైనా ఆఫర్స్ వచ్చాయా ఇన్ హ్యాండ్? వస్తున్నాయి కానీ ఆలోచించి చేద్దామని ఆగుతున్నాం. ఓకే, అంటే ఏంటి రిలేటెడ్ వస్తున్నాయి? అంటే మన ఇండస్ట్రీలో ఏంటంటే ఒకసారి ఒక ఆర్టిస్ట్ ఒకదానికి ఫిక్స్ అయిపోయారు లేదా బాగా ఫేమ్ వచ్చిందంటే అవే రిలేటెడ్ చేస్తూ ఉంటాయి. సో అట్లా ఏమైనా వస్తున్నాయా ఆఫర్స్? వస్తున్నాయి కానీ ఏదన్నా వచ్చేది ఇప్పుడు ఒక అడుగు ముందేస్తున్నామంటే ఇంకో అడుగు వెనకయ్యొద్దు కదా. ఓకే, లక్ష్మణ్ అన్న బాట అంటే అన్న కూడా చెప్తుంటాడు, ఆలోచించి ఉండాలి. ఓకే, అంటే డబ్బు కోసం కాదు, పేరు గురించి కష్టపడు, అది ఆటోమేటిక్ నా దగ్గరకు వస్తుందిలే డబ్బు అని చెప్పిండు అన్న. నిజమే అన్న, అది మన పని అంతా పెట్టి చేస్తే డబ్బు దాని అంతటా అదే వస్తుంది. బట్ ఆ స్ట్రగుల్ పీరియడ్ లో మనం మేనేజ్ చేసుకోవాలి, రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా, తప్పటడుగులు వేయకుండా. సక్సెస్ రావడం గొప్ప కదా, లక్లీ దేవుడు ఫస్ట్ ఎవరికైనా ఇస్తాడు, తదాస్తు అంటాడు. దాంతో ఆగిపోకుండా ముందుకు వెళ్ళేది నీ అనుభవం, నీ ఎక్స్పీరియన్స్ మాత్రమే ముందుకు తీసుకెళ్తుంది. నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేసిర్రు, నిన్ను నువ్వు పర్సనల్గా చేసుకొని ముందుకు నడిస్తేనే సక్సెస్. కొంతకాలం ఏదో రోజు అందరికి ఎండ్ ఉంటుంది, కానీ కొన్ని అడుగులన్నీ వేసి ఎండ్ అవుతాం. బట్ లక్లీ ఏదో దేవుడు ఇచ్చేసిండు తదాస్తు అంటే అవ్వదు అది. సో మన జడ్జిమెంట్, నా నుంచి జనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం చేయాలి, వాళ్ళకి నేను ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలన్నప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్ మీద బతకాలి అనుకోవద్దు, పేరు మాత్రమే తెచ్చుకోవాలనుకోవాలి. ఈ ఈ సినిమా కానీ ఈ ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నదానికి నేమ్ కోసం మాత్రమే పనిచేయాలి, డబ్బు అదంతా అదే వస్తుంది అని నేను నమ్మినా, నాకు వర్కౌట్ అయింది, నువ్వు అట్లే ఉంటారని చెప్పినాను. ఓకే అన్న, అత్తారింటికి సాంగ్ ఒకసారి మా కోసం పాడతారా? నువ్వు నాకు కానరావే అని ఎవరి కంటబడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు ఈ లోకంలో లేనే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు జల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, పసుపు తానాలు నాకు పోయిస్తున్నారే, నీ పెదవుల సిరునవ్వై నే పూసే పోతానే, తంగెడు జిల్లెడు చెట్టుతో పెళ్లి చేసేస్తున్నారే, తలపై తలువాలు నే పూసే పోతానే, వెళ్ళిపోతున్నా ఇల్లు ఇడుపును అంతా ఇడిసి, మళ్ళొస్తాను రాను ఈ తోవలనే నడిసి, బదురంగుండేను మళ్ళొస్తాను రాను నవ్వు నన్ను చూసి ఒకసారి, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి,
నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు జల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. అన్న ఎన్నిసార్లు విన్నది, ఒక ఎమోషనల్ గా ఉంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. తన కళ్ళు చూడండి ఎర్రగా అయిపోయాయి. అనిపిస్తుంది మీరు పాడే మీరు ఏదైతే సాడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మా నుంచి అనేది, ఆ మీ పాటలోని ఎంత సాడ్గా అబ్బా తిని చనిపోతూ పాడుతున్నాడు అనేది ఇంకొంచెం కూడా ఏడుపు వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. అది క్యారీ చేశారు ఆ ఎమోషన్ని మీరు బాగా. అండ్ నేను రిక్వెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు ఒక అబ్బాయి వైపు బాధను ఎలా అయితే మీరు చూపించారో, ఒక అమ్మాయి కూడా, అమ్మాయిలు కూడా సిన్సియర్ గా లవ్ చేస్తారు కదా, సో తన వైపు నుంచి ప్రేమ కూడా ఇంకొక సాంగ్ లో. నేనేమంటానంటే వాళ్ళకి సపోర్ట్ గా నేను రాసిన ఒక పాట, అదే అంటే సపోర్టివ్ అని కాదు కానీ మా ఇంట్లో ప్రతి ఆడబిడ్డ జీవితంగా ఉండాలని రాసిన పాట బుల్లెట్ బండి సూపర్ సక్సెస్. ఇప్పుడు బుల్లెట్ బండి లాంటి 100% కాంపిటీషన్ సాంగ్, నో డౌట్. అంటే అది ఎంత రీచ్ అవుతుందో తర్వాత విషయం, కానీ నేనైతే దాన్ని మించే, నేను రాసిన నమ్మకంతో చెప్తున్నా, దాన్ని మించే బుల్లెట్ బండి 2ను డుగ్గుడుగ్గుగా చేసిన, ఓన్లీ డుగ్గుడుగ్గుగా చేసిన. ఎక్స్ట్రీమ్ అంటే తన ప్రపంచాన్ని కోల్పోయి తన ప్రపంచానికి వస్తే, ఇప్పుడు మన ఆ పుట్టిన వాళ్ళ ఇంటికి ఆమె చుట్టమవుతుంది, ఆ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ ఆ ఇంటికి చుట్టమై వస్తుంది, అవన్నీ హక్కులు కోల్పోతుంది. హక్కులు అనేది కాదు కానీ ఆ ప్రపంచాన్ని వదిలేసి ఇంకో ప్రపంచానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆమె ప్రపంచాన్ని వెతుకున్నప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిలుతాయి. ఇది నా ఇల్లు కాదు, ఇది నా వాళ్ళు కాదు, ఈ ఊరు నా ఊరు కాదు అన్నప్పుడు. సో ఆ పాయింట్ లో చేసిన బుల్లెట్ బండి లేదన్నా పుట్టింటి నుంచి కూడా కొంచెం అక్కడ కూడా కాస్త ఇబ్బంది, ఎంత మన వాళ్ళైనా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఈ వేలో. అదే మనం పుట్టినింటికి మనం చుట్టమవుతాం, అవును, అక్కడ మన ఇల్లు మనకు పరాయి ఇల్లు అయిపోతుంది. ఆ ప్రపంచం ఒక ఆడపిల్లకి ఎంత ఉంటది, ఆ పెయిన్ అసలు ఎంత మిస్ అవుతుంది ఆ ప్రపంచాన్ని అని ఆ పాట చేసిన. మీరు చూడండి, నేను చెప్తా 100% నేను మన ఐ డ్రీమ్ ద్వారా ఛాలెంజ్ చెప్తున్నా, బుల్లెట్ బండికి మించి ఉంటుంది, నో డౌట్. మీరు చూడండి, సూపర్ ఎంజాయ్ చేస్తారు. నేను యాక్చువల్లీ ఇది రాసి చాలా కాలం అయింది కానీ నేను సినిమా చేయడం వల్ల కొంచెం డిలే అయింది. ఆల్రెడీ షూట్ జరుగుతుంది, ఈ వీక్ లో షూట్ అవుతుంది. 100% బుల్లెట్ బండిని మించి ఉంటుంది ఆ పాట. మీరు చూడండి, నేను నేను మీ ద్వారా మన ఐ డ్రీమ్ ఛాలెంజ్ చెప్తున్నా, అంత బాగుంటుంది అది. అండ్ అన్న ఒక సాంగ్ హిట్ అవ్వాలి అంటే హీరో హీరోయిన్తో పాటుగా డైరెక్షన్తో పాటుగా డిఓపి టీం కానీ టెక్నీషియన్ టీం కానీ చాలా మెయిన్ రోల్ ఉంటుంది, వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది. 100%. ఈ సాంగ్కి మీరు ఎట్లా బ్యాలెన్స్డ్గా వెళ్ళారు? యాక్చువల్లీ నాకు నా ప్రతి సాంగ్ నేను స్టార్ట్ అయినప్పటి నుంచి నేను నాతో ఉన్న మా జనత చేసిండు. మా ఇద్దరి బాండింగ్ ఎట్లా ఉంటుంది అంటే హార్ట్కు ఐకు ఉన్న ఫీలింగ్ ఉంటుంది. నేను ఇక్కడ ఏం ఫీల్ అవుతున్నానో మనోడు ఫీల్ అయ్యి దాన్ని విజువల్ చేయగలడు. ఇట్లా ఉండాలి అంటే అట్లా 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 పెట్టేస్తారు ఫ్రేమ్ జనత. మీకు అంటే ఆ ఎమోషన్ యాక్చువల్ అందులో కనబడే మూడ్ మాత్రమే నాది. అందంగా కనబడే విజువల్స్ అన్ని జనతాయి. మీరు ఎమోషనల్ అయ్యారు, మీ కంట నీళ్ళు వచ్చినాయి అంటే ఆ క్రెడిట్స్ మాత్రమే నాయి. బట్ అందులో కనిపించే కలర్స్ కదలికలు అన్ని జనతాయి. ఫీలింగ్స్ మీవి, రూపం తనది. ఓకే, జనత. యాక్చువల్లీ నా ఫస్ట్ ఇక నా ప్రతి సాంగ్లో ఫస్ట్ నుంచి ఇక మేము ఇక కలమ్మ తల్లి నాకు ఇచ్చిన తమ్ముడు అనుకోవచ్చు, అన్న అనుకోవచ్చు. ఓకే, అంటే ఇక ఫర్దర్ ప్రాజెక్ట్స్ అన్ని తనే చేశారా ఇంతకుముందు? అన్ని మీరు చూసిన అన్ని. ఓకే, ఒక బుల్లెట్ బండి మేము విజువల్ చేయలేదు, మిగతా అన్ని సాంగ్స్ మీరు చూసిన హిట్ అయిన ప్రతి సాంగ్ జనత నేను కలిసి చేసినాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ పాటకు మ్యూజిక్ లాస్ట్ మినిట్ వరకు పనిచేసిండు మదీనెస్కే. ఓకే, ఈ పాట లాస్ట్ అప్లోడ్ చేస్తున్న 1 hour వరకు మిక్సింగ్ చేసిండు. ఓకే, అంటే ఈ పాటను ఏమైంది వెంట వచ్చి తనే అప్లోడ్ చేయించాడు. అదే అన్న అక్కడ నిద్రపోడు, లక్ష్మణ్ పాట రిలీజ్ అయినప్పుడల్లా నాకు ఇదే టార్చర్ ఉంటుంది, నాకు నిద్ర పట్టదురా అని చెప్పి దగ్గరకు వచ్చి అప్లోడ్ చేయించాను. అంటే అంటే మేము యాక్చువల్లీ కంటెంట్ అనుకున్నప్పటి సంది దీని ఏదో సంథింగ్ డిఫరెంట్ చేయాలని నేను బావా అనుకుంటాం. మదీను అనుకున్నప్పుడు ఇది ఒక పాట అంటే ఒక సావును ఎంజాయ్ చేయాలరా, అదే మన ఛాలెంజ్ అన్న. ఒక సావును ఎంజాయ్ చేయాలి. పెళ్లిలో బీట్స్ ఉంటాయి, సావులో బీట్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం విషాదం ఉంటుంది, ఇక్కడ కొంచెం ఆనందం ఉంటుంది. బట్
ఈ విషాదాన్ని జనాలు ఎంజాయ్ చేయగలరు. అది అది మన మ్యూజిక్లో తీసుకునే డిసిషన్స్ అట్లా ఉండాలని. ఆ సావులో మోగే ఒరిజినల్ డప్పులు ఉంటాయి కదా, జంచక్ జంచనక్ జంచక్. సో ఆ రియాలిటీ ఫీలింగ్ ఉండాలి. మనం టోటల్ వాళ్ళు వింటే సావు కనబడాలి, వాళ్ళకు సంతోషంతో కూడిన బాధ కనబడాలి, పాట బాగుంది అన్నట్టు ఉండాలి, ఏడుపు రావాలి వాళ్ళకు. అవును. సో ఈ ఫీలింగ్ మనం కలిగించాలని ఫస్ట్ ప్లాన్ చేసుకొని చేసిన ఆడియో ఇది. ఓకే. అండ్ ఆఫ్టర్ ఈ సాంగ్ తర్వాత మీకు కానీ పవన్ గారికి కానీ మీ పర్సనల్ నంబర్స్ తీసుకొని అన్న ఏంటంటే నా స్టోరీ చేసావు అన్న ఇలా అనిపించింది అన్న అలాంటివి ఏమైనా వచ్చాయా? అంటే స్వీట్ థింగ్సే అనుకోవచ్చు. అలాంటివి ఏమైనా కాల్స్ కానీ? చాలా 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 వచ్చినాయి నాకు. కామెంట్లు చూసుకోవచ్చు. కామెంట్స్ ఆబ్వియస్లీ కామెంట్స్ లో నన్ను నాకు ఫోన్ చేసి ఏమడుతారంటే, అన్న మీరు తాగే బ్రాండ్ ఏంది అన్న అంటే, నేను మీరు తాగే బ్రాండ్ ఏంది అన్న అంటారు. నేను దానికి ఒక పీపుల్స్ టియర్స్ అని పెట్టిన, జనాల కన్నీళ్ళు. ఓకే. అట్లా అట్లా ప్రతి కాల్లో అదే అడుగుతారు. ఒక అంటే ఒక రైటర్ను అప్రిషియేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మంచి మంచి పెద్ద రైటర్లు అప్రిషియేట్ చేసారు. అద్దరగొట్టిన తమ్మి ఇట్లుంటుంది అనుకోలే పాట, లవ్లో ఇట్లా ఆలోచిస్తావు అనుకోలేదు, తీసుకున్న పాయింట్ ఎంత బలంగా తీసుకున్నావో అంతే బలంగా కన్విన్స్ చేసినావు. ఇది కొంచెం తేడా కొట్టినా పబ్లిక్లో పెట్టుకొని వినే పాట అవ్వదు. ఇది ఎక్కడో హెడ్సెట్లో పెట్టుకొని ఒకడు ఒంటరిగా నడుచుకుంటూ వినే పాట అది, కానీ దాన్ని పబ్లిక్లో పెట్టుకుంటూ చేసినప్పుడు అది నువ్వు గెలిచినావు అన్నారు. నాకు సంతోషం అనిపించింది. నేను అనుకున్న ఐడియా ఫస్ట్ అది, నేను అనుకున్న ఐడియా వాళ్ళు గెస్ చేసారు. ఒక సాధారణమైన వెరీ సింపుల్ సిచ్యువేషన్, అంటే మీరు క్యారీ చేస్తున్న విధానం మాత్రం ఎక్స్ట్రాడినరీ. లవ్ ఫెయిల్యూర్ అనేది అందరికీ ఉంటుంది, అంటే చనిపోతారు అందరూ అని చెప్పం, కానీ లవ్ ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. దాన్ని మీరు అంత అందంగా, ఎంత ఎమోషనల్గా, ఎంత ఏడ్పించారనేది మెయిన్ థింగ్ అక్కడ. యాక్చువల్ అక్కడ అందుకని హీరో ఒక చిన్న గ్లిజరిన్ చుక్క కూడా వేయలే. ఇప్పుడున్న యూట్యూబ్ మూడ్ ఎట్లా ఉందంటే, ఇప్పుడున్న యూట్యూబ్ మూడ్ ఎట్లా ఉందంటే, ఏడవడానికి ఎవరు ఇష్టపడట్లేదు, ఎంటర్టైన్ అవ్వడానికి ఇష్టపడతారు. మీరు చూడండి, ఒక కామెడీకి ఉన్న ప్రియారిటీ ఎమోషన్కు. మీరు ఇంతకుముందు చూడండి, మీరు 5 years బ్యాక్ ఎమోషనల్ డైలాగులు వినబడేది మనకు, స్పిరిచువల్గా మాట్లాడే వాయిస్లు వచ్చేది, లిరిక్స్కి వచ్చేది, అవి రావట్లేదు ఇప్పుడు. అదే మనకు సాక్ష్యం, అదే మనకు సాక్ష్యం. సో ఈ ఏడుపు పాటను కూడా మనం నవ్విస్తూ చేయాలి. ఎందుకంటే ఫైనల్గా మనం ఏ పాట చేసినా దాని వెనుక ఫైనాన్షియల్ కోణమే ఉంటుంది. సో ఆ రిటర్న్స్ ఉండాలంటే జనాలు ఈ మూడ్లో ఉన్నారు. మనం ఎక్కువ వాళ్ళని ఏడిపించినాం అనుకో, వాళ్ళని నా లైఫ్లో చాలా టెన్షన్స్ ఉన్నారు, ఇదేం టెన్షన్ అంటారు. సో ఇష్టపడట్లేదు వాళ్ళు. దీన్ని ఎంటర్టైన్మెంట్ మూడ్లో చేయాలి. ఆ సావు పాటకు సావు ముంగల డ్యాన్స్ ఆడుతారు చూడు, వెనక ఏడుస్తుంటారు, ముందర డ్యాన్స్ ఆడుతుంటారు. ఆ వెనక పాట మనకు వద్దు, ముందల పాటలో ఉండాలి మన పాట. వాళ్ళు బీట్ చేసి ఆడుతూ ఉంటారు, మందేసి మత్తులో, అట్లా ఉండాలి మన పాట అని చేసిన. నేను అనుకున్న థాట్ వర్కౌట్ అయ్యి వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు మంచిగా అనిపించింది. అంటే ఇది నేను తీసుకున్న డిసిషన్ కదా, దీన్ని గ్రహించి చెప్పారు పెద్ద పెద్ద రైటర్లు. నేను ఆ సాంగ్ ప్లే చేస్తాను, కొన్ని ఎక్స్ప్రెస్ మా కోసం ఇస్తారా ఇక్కడ ఇంటర్వ్యూలో? మీరు ఇలా చెప్పేవి కానీ, ఆ కళ్ళు తుడిచేటప్పుడు ఇలా అన్నవి, అవన్నీ ఓకే. పవన్ ఎప్పుడైనా ఏ ఇండస్ట్రీలో అయినా, ఒక జాబ్లో అయినా కానీ, మనం అనుకున్న కళని మనం సాధించాలి అన్నప్పుడు చాలా స్ట్రగుల్ పీరియడ్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఓవర్ నైట్లో ఎవరు స్టార్స్ అవ్వరు. వాట్స్ యువర్ స్ట్రగుల్ థింగ్స్? ఇక్కడ ఎందుకు వచ్చాను రా బాబు అలా ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? నేను ఈ ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి 5-6 years అవుతుంది. అంటే స్టూడియోలో పడుకోవడము, వేరే దగ్గర స్టే ఉండడము, అంటే తినడానికి కూడా ఒకరి ముఖం చూడాల్సిన రోజులు కూడా ఉన్నాయి. అంటే మా ఇంట్లో కూడా తెలియదు ఈ విషయాలు. ఇన్ని సంవత్సరాల నుండి అంటే సాంగ్స్ వస్తాయి, చేస్తాం, షూట్స్ ఉన్నప్పుడు నింపుకోవచ్చు కడుపు, కానీ షూట్లు లేనప్పుడు ఒక సాంగ్ ఛాన్స్ గురించి, అంటే మనకంటూ ఎవరు వచ్చి నీతో నిన్ను పెట్టి హీరో పెట్టి చేస్తా అని ఎవరు అనుకోరు. ఇక మన టాలెంట్ మనమే చూపించుకోవాలి. అసలు నా డ్రీమ్ ఏంటంటే, నాకు పెద్ద సినిమా చేయాలనే ఆశ కూడా లేదు, అన్నతో ఒక సాంగ్ చేస్తే చాలు అనుకున్నా. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఓకే. ఏం చేస్తారు మీ పేరెంట్స్? అమ్మ కంపెనీకి వెళ్తుంది, డాడీ డ్రైవర్, లారీ డ్రైవర్. ఓకే. మీ ఇంకా ఎవరు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారో? అన్న, తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు అక్కకి మ్యారేజ్ అయిపోయింది, తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఈ సాంగ్ వచ్చినప్పుడు? అన్న అందరూ ఇలా మంచిగా చూస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి అప్రైజల్ ఎలా వచ్చింది? మా అమ్మకి ఇంకా నేను ఇప్పటివరకు కనిపించలేదు సాంగ్ రిలీజ్ అయినప్పుడు నుండి. అవునా? ఓకే.
తమ్ముడు అంటే స్టేటస్ లో కామెంట్లలో పెడతాడు, డైరెక్ట్ చెప్పలేడు. అక్క కూడా అంతే. ఇక మా అమ్మ చాలా ఎమోషనల్ అవుతుందని తమ్ముడు చెప్పి. అవునా? ఓకే. అండ్ పవన్, నీ ఫ్యూచర్ కూడా చాలా మంచిగా వెళ్ళాలని, లక్ష్మణన్న చేతిలో పడ్డావు కాబట్టి ఇక్కడ నుంచి నీ కెరియర్ మంచిగా ఉండాలని అయితే మేము కూడా ఒక మంచి పొజిషన్, నెక్స్ట్ ఇంటర్వ్యూకి అసలు నీ షెడ్యూల్ ఖాళీ ఉండకూడదు, కాల్ షీట్స్ లేవండి అని చెప్పాలి. అంత మంచి కెరియర్ నీకు రావాలని అయితే కోరుకుంటున్నాము అన్న. అలాగే మీరు అంటే మనకి నార్మల్ ఒక ఎడ్యుకేషన్ త్రూ చేసిన జాబ్స్ అప్పుడు మనకి అంటూ ఒక ఇన్కమ్ వస్తుంది మంత్లీ, ఒక 10,000 అవనివ్వండి, 5,000 అవనివ్వండి. అండ్ ఇలా ఓన్గా ఒక బిజినెస్ కానీ కళని మనం నమ్ముకున్నప్పుడు చాలా స్ట్రగుల్ పీరియడ్ అయితే ఉంటుంది. 100%. అక్కడ నుంచి ఇప్పుడు లక్ష్మణ్ అన్న అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వరకు వెళ్ళిపోయింది. ఈ జర్నీని దీన్ని ఎలా తీసుకుంటారు మీరు లైఫ్లో? అంటే మనం స్టార్ట్ అవ్వడం పెద్దగా ఏం ఉన్నింటి నుంచి రాలేదు కనుక అది ఆ పెయిన్ అలవాటు అయిపోయింది కనుక అది ఎంజాయ్ చేస్తూనే వచ్చినాం మనం. ఓకే, ఇది కామన్. మనం ఉన్న స్థాయికి ఈ చివాట్లు, ఈ మాటలు ఇవన్నీ కామన్ అనుకుంటేనే కొంచెం మొండిగానే నడిచినాము. కాకపోతే నాకు ఈ పాటలు రాసిన అవకాశం వచ్చి నాకు నువ్వంటే పిచ్చి తర్వాత కూడా కొంచెం పేరైతే వచ్చింది కానీ డబ్బులు రాలేదు. పాటలు బాగా రాస్తారు అంటారు కానీ కడుపు కూడా చూడట్లేదు. అవును, మన పాట ఎప్పుడైనా జరిగిందా? ఒకవేళ ఎవరికైనా మీరు సాంగ్ రాసి ఇవ్వడం, వాళ్ళు ఇంత అమౌంట్ అని చెప్పి అది ఇవ్వకపోవడం అలాంటివి? అట్లాంటివి ఏం జరగలేదు కానీ చిన్న చిన్న అమౌంట్లు ఇచ్చేటోళ్ళు. నా పాటకి ఇంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, అది నాకు 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 6,000 ఇస్తే కోట్లల్లో వచ్చినాయి అని నాకు తెలియదు. పాట హిట్ అవ్వాలి, మనం అడగకుండా అవకాశం రావాలి, ఈ పిచ్చిలో వెళ్తుంటాను నేను. కానీ ఒకరోజు అనుకోకుండా మా ఫ్యామిలీలో అంటే ఏదో మనం డైలీ కూలీ లైఫ్ నుంచి వచ్చినాం కనుక 6,000 కూడా ఎక్కువ అనుకోని పని చేసేవాళ్ళం మనం. మన కోసం ఇన్ని లక్షలు నమ్మి పెడతారు, అదే ఎక్కువనే మూడ్లో ఉంటుండే. బట్ మన కష్టార్జితానికి ప్రతిఫలాలు ఎక్కువ అంతున్నాయి నాకు తెలియదు. యూట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేళ్ళు వాళ్ళే గ్రేట్ అంత అన్న ఫీల్డ్లో ఉంటుండే నేను. బట్ వర్క్ చేస్తున్న థాట్కు డబ్బులు వస్తాయనే విషయం నేను తెలుసుకోలేకపోయినా. ఆ టైంలో నేను వాళ్ళకి సూపర్ హిట్ చెప్పినా నాకు ఏదో మా అమ్మకు హాస్పిటల్ బాగాలేక, మా నాన్నకు హాస్పిటల్ బాగాలేక ఏదో కొద్దిగా గొప్ప అడిగితే నీకు ఒక 2,000 ఇచ్చినా కదా, ఇది ఇంకో సాంగ్ అడ్వాన్స్ అంటారు. కానీ వాళ్ళ కింద ఆల్రెడీ నా పాట 20-30 lakhs సంపాదించి పెట్టి ఉండేది వాళ్ళ తాను. నాకు తర్వాత తెలుసుకున్నప్పుడు చాలా మన కోసం పాట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అదే ఎక్కువ మన స్థాయికి అన్నట్టు నేను ఉంటుండే. బట్ ఒక టైంలో నేను సెల్ఫ్ రియలైజ్ అయినా, ఇప్పుడు చిన్న అయితేనే గోళీలు మందులకు సరిపోతున్నాయి, సడన్గా పెద్దదైంది అనుకో మన ఫ్యామిలీకి ఎవరు ఉంటారు అనే ఆలోచన వచ్చి ఎంతున్నా నమస్తే అని చేయలేవాలి, చేతికి అందే డబ్బు కూడా ఉండాలి అనే విషయం రియలైజ్ అయ్యి నేను ఫస్ట్ టైం నా టీంకి ఒక భరోసా ఉండాలని, నన్ను నమ్ముకొని 20 మంది టీం ఉంది, టెక్నీషియన్స్ అందరు ఉన్నారు. సో వీళ్ళకి ఒక భరోసా ఉండాలి, అందరికీ మన సెల్ఫ్ కంపెనీలో ఉండాలి, మన సెల్ఫ్ ఛానల్లో ఉండాలి అనుకొని ఆ పాట అల్లా చేసిన నేను. అప్పుడు నా కోసం నేను చేసుకున్నది. అప్పుడు ఏమనుకున్నావు, మంత్లీ మన ఇంటి ఖర్చులకు వస్తే చాలనుకొని చేసుకున్నాను, ఆ స్ట్రగుల్ అంతా దాటడం కోసం. బట్ మా 7 తరాల్లో ఉన్న ఎవరు లేనంత ఇచ్చింది ఆ పాట నాకు. నేను ఊహించలే. అంటే నేను అది మనకి ఇచ్చిందని నేను ఆలోచించి అది పే చేసిందని నేను నా హిట్స్ అని లెక్కేసుకుంటే ఈ పాటికి మనం 20-30 కోట్ల కొనేటోళ్ళం కదా అనే లెక్కలు ఉన్నాయి నాకు. నీ అమ్మ వాట్ ఎవర్ ఎదురు దెబ్బలలో వచ్చిన ఎక్స్పీరియన్స్ గట్టిగా ఉంటుంది అంటారు కదా. ఇప్పుడు బాగా రియలైజ్ అయ్యాను ఏమంటారు, అందుకే షేర్ వైజ్గా రాసుకుంటూ వెళ్తున్నాం. ఆడితే తీసుకుందాం, లేకపోతే నీకు నష్టం ఉందో నాకు నష్టం ఉందో అన్నట్టు. సో ఇప్పుడు అంటే ఆ స్ట్రగుల్స్ అన్ని దాటి మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, అది సంతోషం. ఓకే. అండ్ అన్న, మీరు కూడా పవన్కి ఏదైతే చెప్పానో ఆల్రెడీ మీరు అచీవ్ చేశారు, మీరు ఇంకా మంచి మంచి మైల్ స్టోన్స్ని చేరుకోవాలని చెప్పి మీ ద్వారా మీరు చెప్పారు 20 మంది మీ క్రూ ఉన్నారని చెప్పి. 20 కాదు, దానికి డబుల్ ట్రిపుల్ అవ్వాలి, మీరు ఒకరికి హెల్ప్ చేసి ఒక అన్నం పెట్టే స్థాయిలో మీరు ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా. అండ్ మా అందరి కోసం ఒక మంచి పాటతో యూట్యూబ్ని క్లోజ్ చేద్దాం. అది ఏ పాట? అల్లహి అల్లా పడతారా? అది కూడా సూపర్ హిట్ కదా. కన్నులే చూసినానే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే,
మనసునే చూసినానే నీ మనసులోన చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏ దుఆ మిల్ జయే వఫా ఏ తో అల్లాహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్ళకి అల్లాహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకి అల్లాహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లాహే అల్లా, నేనే కారణమవుతానే ప్రతి జన్మకి, రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దర్గకి, అల్లా పిలిచిండా అనిపించేనే పిల్ల, నాదానివని నాడను కట్టి తీర్చానులే మొక్కుని, పిల్ల కలిపేనే మన బంధమే అల్లా, షాజహాన్ చూడ నల్లని ముసుగులో తెల్లని మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో, ఆసుమామెలే నజుమా అందదే, హే దుఆ మిల్ జయే వఫా ఏ తో అల్లాహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్ళకి అల్లాహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకి అల్లాహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లాహే అల్లా, నేనే కారణమవుతాను ప్రతి జన్మకి. సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ ఆల్సో.